వసుధ 92వ భాగం. శరత్ మాటలు విన్న వాళ్ళెవరికీ కూడా అక్కడ ఏం జరుగుతుంది అసలు, శరత్ ఎందుకిలా మాట్లాడుతున్నాడు అనేది ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. చివరికి నందుతో సహా అసలేం మాట్లాడుతున్నాడు శరత్ అనేది ఆలోచిస్తూ కూర్చున్నారు. శరత్ మాటలు విన్న శాంతి గారు మాత్రం, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు శరత్, నా కొడుక్కి పిల్లలు పుట్టకపోవటం ఏంటి అని ప్రశ్నించారు కోపంగా. శాంతి గారి ప్రశ్నను ముందుగానే ఊహించిన శరత్ చిరునవ్వులు చిందిస్తూ, సరిగ్గా 11 ఏళ్ల క్రితం నందుకి యాక్సిడెంట్ జరిగింది గుర్తుందా ఆంటీ అని అడిగాడు శాంతి గారిని. ఆ గుర్తుంది బాబు, చచ్చేవాడే కానీ బ్రతికాడు నా బిడ్డ. ఆ రోజు నీ చేతుల్లో చలువవలనే ఈరోజు నా బిడ్డ నా ముందు నిలబడి ఉన్నాడు అన్నారు శాంతి గారు. శాంతి గారి మాటలు విన్న శరత్ రుద్ర వైపు తిరిగి, రుద్ర, నందుకి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ చేసి చెప్పగానే హాస్పిటల్కి నువ్వు వస్తా ఇద్దరు కలిసి వచ్చారు, అవునా కాదా అని అడిగాడు. ఆ రోజు జరిగిన సంఘటనలు లీలగా గుర్తుకొస్తూ ఉండగా రుద్ర అవును అన్నట్లుగా తల ఊపాడు. రుద్రకి నందు పిల్లలు పుట్టరు అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఆ రోజు చావు బ్రతుకుల మధ్య ఉన్న నందు గురించి మీకు తెలియచేసిన వెంటనే నువ్వు వసుదా ఇద్దరు హాస్పిటల్కి వచ్చారు. వచ్చి రావడమే కంగారుగా నందు కండిషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నందు ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదు. కాకపోతే వాడి తలకు తగిలిన దెబ్బ వల్ల వాడు పూర్తిగా కోలుకోవాలంటే కొన్ని రకాల మందులు వాడాలి అని చెప్పాను. మీకు గుర్తొచ్చిందా అన్నాడు శరత్. శరత్ మాటలు విన్న రుద్ర మౌనంగా గుర్తొచ్చింది అన్నట్లుగా తల ఊపాడు. అయితే ఏంటి, మందులు వాడటానికి పిల్లలు పుట్టకపోవటానికి సంబంధం ఏంటి అని అడిగారు శాంతి గారు. చెప్తున్నాను ఆంటీ, ఆ విషయం గురించే చెప్తున్నాను. కంగారెందుకు ఆంటీ, వాడి ట్రీట్మెంట్కి వాడిన మందుల వల్ల వాడి రీప్రొడక్షన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ 99% ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడిన తర్వాత నందుకు పిల్లలు పుట్టే అవకాశం 99% లేనట్టే. కేవలం 1% మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. అదే విషయం ఆ రోజు రుద్ర వసుదలకి చెప్పాను. నేను చెప్పిన విషయం విన్న రుద్ర, పిల్లలదేముందరా, ముందు వాడి ప్రాణాలు ముఖ్యం, వాడి ట్రీట్మెంట్ సంగతి చూడు, కిడ్స్ విషయం తర్వాత ఆలోచించవచ్చు, ఆ మందులు యూజ్ చేయమని చెప్పాడు. మరి ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పి తర్వాత ప్రొసీడ్ అయితే బెటర్ రా అని నేనంటే అవసరం లేదు. ఈ విషయం తెలిస్తే అత్తయ్య మామయ్య వాళ్ళు తట్టుకోలేరు. రేపెప్పుడో జరగబోయే విషయం గురించి ఇప్పుడే వారికి చెప్పి ఇప్పటి నుంచి వాళ్ళకి మనశ్శాంతి దూరం చేయటం కరెక్ట్ కాదురా. నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యి అని వసుదని తీసుకుని నా క్యాబిన్ నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. రుద్ర వసుద ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత వాడి ట్రీట్మెంట్కి సంబంధించిన విషయాల గురించి నర్సుతో మాట్లాడుతూ కావాల్సిన మందులు తెప్పించే పనిలో ఉండిపోయాను నేను. రుద్ర అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా 1 గంట సేపటికి తిరిగి నా క్యాబిన్లోకి వచ్చింది వసుద. ఇందాక నేను రుద్రతో మాట్లాడిన చూసిన అమ్మాయి తిరిగి మళ్ళీ నా గదిలోకి ఎందుకు వచ్చింది అని ఆమె వైపు ఏమీ అర్థం కాక అలా చూస్తూ కూర్చున్నాను నేను. నా పేరు వసుదండి, ఇందాక రుద్రతో పాటు వచ్చాను. రుద్ర మా అన్నయ్య, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న నందు నా ఫ్రెండ్. నందు గురించి నేను మీతో మాట్లాడాలని వచ్చాను అని చెప్పింది. ఓ అలాగా, కూర్చోండి అంటూ వసుదకి చైర్ చూపించాను నేను. నా ఎదుట కూర్చున్న వసుద తన మాట్లాడాలి అనుకున్న విషయం గురించి మాట్లాడటానికి కాస్త ఇబ్బంది పడింది. వసుద ఇబ్బంది అర్థం చేసుకున్న నేను, పర్వాలేదండి, మీరు ఏ విషయం గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నారో ఆ విషయం గురించి నిర్మోహమాటంగా చెప్పండి, దేని గురించి ఇబ్బంది పడద్దు అన్నాను నేను. ఆ మాటలతో ఆమెలో కాస్త భయం తగ్గి, మీరు మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత నందుకి నిజంగానే పిల్లలు పుట్టే అవకాశం లేదా డాక్టర్ అని అమాయకంగా నన్ను ప్రశ్నించింది. ఆ మాటలు విన్న నేను, అవునమ్మా, 99% పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, 1% ఏదో వాడి అదృష్టం అన్నాను నేను. అయితే మీరు నందు స్పర్మ్ కలెక్ట్ చేయండి డాక్టర్, సరోగసి ద్వారా నందుకి బిడ్డల్ని కలిగించే ఏర్పాటు చేయండి. ఎందుకంటే నందుకి పిల్లలంటే చాలా ఇష్టం, తన పిల్లలతో ఎంతో స్వేచ్ఛగా ఉంటాడు. అంటే నందు కూడా పిల్లలతో పాటు తను ఓ చిన్నపిల్లాడిలా అయ్యి అల్లరి చేస్తాడు. వారిలో కలిసిపోయి వారిలాగే మాట్లాడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తాడు. అందుకే నందుకు పిల్లలు కావాలి అంటూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా చెప్తూ పోయింది. వసుద మాటలు విన్న నేను, వాడి స్పర్మ్ కలెక్ట్ చేయడం చట్టరీత్యా నేరం, నందుకు కాకుండా కనీసం నందు పేరెంట్స్కైనా ఇన్ఫామ్ చేయాలి. అయినా నందు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. మనం ఇలా చేస్తే రేపొద్దున ఆ అమ్మాయి వాడిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది, వాళ్ళిద్దరి లైఫ్లో డిస్టర్బ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆలోచన మానుకుంటే బెటర్ అన్నాను నేను. నా మాటలు విన్న వసుద కాసేపు మౌనంగా కూర్చుని, మీరు నందు ప్రేమించాడు అని చెప్తున్న అమ్మాయిని నేనే డాక్టర్ అంది. ఆ మాటలు విన్న నేను ఒక క్షణం షాక్ అయ్యాను. కారణం, ఆమె మెడలో నల్లపూసలు నుదుటిన సింధూరం ఉన్నాయి. అంటే దాని అర్థం ఆమెకు పెళ్ళయింది. పెళ్ళైన మిమ్మల్ని నందు ప్రేమించడం ఏంటి అన్నట్లుగా కనుబొమ్మలు ముడుస్తూ ఆమెను చూశాను. నా మనసులోని భావం అర్థమైన, అవును డాక్టర్, నేను చెప్పేది నిజమే.
నందు ప్రాణం కన్నా ప్రేమిస్తున్న మిన్నుని నేనే. నాకు పెళ్ళయింది అనే విషయం తెలిసి కూడా నందు నన్ను ప్రేమిస్తున్నాడు. నందు నా మీద ఎంత పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు అంటే కనీసం తన జీవితంలోకి ఇంకో అమ్మాయిని ఆహ్వానించడానికి సిద్ధంగా లేడు నందు. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకన్నా సంతోషించేవాళ్ళు ఈ లోకంలో మరొకరు ఉండరు. ఒకవేళ కాదని అలాగే ఒంటరిగా మిగిలిపోతే కనీసం తనకి జీవితాంతం తోడుగా ఉండటానికైనా తన బిడ్డైనా ఉండాలి అని నేను అనుకుంటున్నాను డాక్టర్. నేనైతే ఎప్పటికీ నందు జీవితంలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. కాబట్టి తన కోసం తనకంటూ ఓ బంధం ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి సరోగసీ మదర్ ద్వారా నందు బిడ్డని ఈ లోకంలోకి తెచ్చే ప్రయత్నం చేయండి డాక్టర్, ప్లీజ్ అంటూ నా రెండు కాళ్ళు పట్టుకుని వేడుకుంది వసుధ. వసుధ మాటలు విన్న తర్వాత ఆమె నందుని ఎంతగా ప్రేమిస్తుంది అనే విషయం నాకు అర్థమైంది. ఇద్దరిది స్వచ్ఛమైన ప్రేమ, మలినం లేని ప్రేమ. ఒకరి కోసం ఒకరు ఎంతగానో తాపత్రయపడుతున్నారు. ఇలాంటి ఆ ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఓ బిడ్డని ఈ లోకంలోకి తీసుకురావటం మంచి పని అవుతుంది తప్ప చెడైతే కాదు అని నా మనసు నాకు చెప్పటంతో రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పక్కన పెట్టేసి నందు స్పర్మ్స్ కలెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. నందుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందే నందు నుండి స్పర్మ్స్ కలెక్ట్ చేసి వాటిని సేవ్ చేసి పెట్టాను. వసుధ నందుకి బిడ్డ కావాలి అని ఆలోచించింది. కానీ ఆ బిడ్డను ఈ భూమి మీదకి ఎలా తీసుకురావాలి అనేది ఆమెకు అంతు పట్టలేదు. ఆమె ఎందుకు అంత ఆలోచిస్తుంది అనే విషయం నాకు అర్థం కాలేదు. దాంతో అదేంటమ్మా, నందు బిడ్డని ఈ లోకంలోకి తీసుకురావాలని నువ్వే అన్నావు కదా, ఇప్పుడు ఈ బిడ్డని నీలోనే పెంచితే బాగుంటుంది కదా, వాడు ఎంతగానో ప్రేమించే నీ నుండి మీ ప్రేమకు ప్రతిరూపంగా ఆ బిడ్డని చూసుకుంటూ సంతోషంగా ఉంటాడు కదా అన్నాను నేను. నా మాటలు విన్న వసుధ, నాకు అంతటి అదృష్టం లేదు డాక్టర్ గారు. నాకు నిశాంత్ పుట్టిన తర్వాత కొన్ని రోజులకు కాంప్లికేషన్ వచ్చి నా గర్భసంచిని తొలగించారు. కాబట్టి నందు బిడ్డను మోసే అదృష్టం నాకు లేదు. ఎవరైనా సరోగసి మదర్ ద్వారా ఈ బిడ్డకు జన్మనిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను డాక్టర్. కాకపోతే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా, అదే విషయంగా కాస్త టెన్షన్ పడుతున్నాను అంది వసుధ. వసుధ మాటలు విన్న నేను, నందు స్పర్మ్స్ కలెక్ట్ చేశాం, బాగానే ఉంది. ఇప్పుడు వేరొకరిని తీసుకొచ్చి ఆవిడ గర్భంలో నందు బిడ్డ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నావు. నీ ఆలోచన బాగానే ఉంది. కానీ ఆ బిడ్డని నందు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేడు. కారణం, నందు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ బిడ్డని కావాలనుకుంటున్నాడు తప్ప వేరే ఎవరో అమ్మాయి బిడ్డనైతే అస్సలు యాక్సెప్ట్ చేయడు అన్నాను నేను. నా మాటలు విన్న వసుధ, అయితే ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్, నాకు యూట్రస్ లేదు, ఈ బిడ్డని క్యారీ చేయలేను, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. కానీ ఎలా అయినా సరే నందు భవిష్యత్తులో తోడుండటానికి ఓ బిడ్డ ఖచ్చితంగా ఉండాలి అని స్థిరంగా పలికింది వసుధ. వసుధ మాటలు విన్న నేను నాకు తెలిసిన సలహా ఒకటి చెప్పాను. దాని గురించి సంతోషంగా ఒప్పుకుంది వసుధ. నేను వసుధకు ఏం చెప్పానంటే, ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత పిల్లలు పుట్టిన దంపతులకు కూడా పిల్లలు కలిగే వసతి లభిస్తుంది. సరోగసి పేరు వినే ఉంటావుగా. ఈ పద్ధతి ద్వారా సంతానం కలగని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రకమైన సరోగసిలో భర్త వీర్యం లేదా డోనార్ వీర్యం, భార్య ఎగ్స్ లేదా డోనార్ ఎగ్స్ తీసుకుని ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా కృత్రిమంగా ఫెర్టిలైజ్ చేసి ఎంబ్రియోను తయారు చేస్తారు. ఇలా తయారైన బిడ్డను గర్భం దాల్చడానికి ఎన్నుకోబడ్డ మహిళ కడుపులో పెంచుతారు. ఈ ప్రక్రియలో పుట్టబోయే బిడ్డ ఇద్దరు దంపతులకు చెందుతుంది. గర్భం దాల్చిన సరోగసి జన్మనిచ్చిన తల్లి అయితే, ఎగ్స్ ఇచ్చిన భార్య లేదా డోనార్ పుట్టిన బిడ్డకు తల్లి అవుతుంది. నేను చెప్పిన దాని ప్రకారమే వసుధ తనకు అత్యంత నమ్మకస్తురాలైన ఒక స్నేహితురాలని తీసుకుని నా వద్దకు వచ్చింది. ఆమె వచ్చిన తరువాత వసుధ ఓవరీస్ ఆరోగ్యంగా ఉండటంతో ఆమె అండాలు తీసుకుని నందు యొక్క స్పర్మ్స్తో వాటిని ఫలితీకరించడం చెందింది. అలా బిడ్డ కోసం ప్రయత్నించాం. ఒకటి కాదు, 2 సార్లు ఫెయిల్ అయ్యింది. మొదటిసారి మా ఫలితం ఫలించలేదు. అయినా నిరాశ చెందలేదు వసుధ. రెండోసారి కూడా ప్రయత్నించాం. అప్పుడు కూడా మాకు నిరాశ ఎదురైంది. నేను ఇదంతా వర్కౌట్ అవ్వదు, వదిలేద్దాం అన్నా వసుధ మొండి పట్టు పట్టింది. ఎలా అయినా సరే ఇది సాధ్యం కావాలి అని గట్టిగా సంకల్పించింది. ఆమె సంకల్పం బలం ముందు విధి తలవంచక తప్పలేదు. మూడోసారి మా ఫలితం ఫలించింది. వసుధ స్నేహితురాలి గర్భంలో వసునందుల బిడ్డ జీవం పోసుకుంది. మీకు తెలుసా ఆంటీ, బయట వేరే వారిని ఒప్పించాలంటే ఈ ప్రాసెస్కి అంతా దాదాపు 15 నుండి 20 లక్షల వరకు డబ్బు ఖర్చు అవుతుందని. తన స్నేహితురాలైన ఒక అమ్మాయిని భర్త చనిపోయి ఒంటరిగా ఒక బిడ్డతో జీవితం కొనసాగిస్తూ ఉంటే ఆమెను ఎంతగానో వేడుకొని తన బిడ్డని ఆమె కడుపులో పెంచడానికి ఒప్పించింది. ఈ ప్రాసెస్లో వసుధకు అండగా నిలబడింది మన వాసు భార్య జాను. ఆ అమ్మాయి వసుధ బిడ్డని తన కడుపులో మోయటానికి ఒప్పుకుంటే అందుకు ప్రతిఫలంగా
వసుధ ఆ అమ్మాయి బిడ్డను వాడు చదువుకున్నంతకాలం తన బిడ్డలతో పాటే వాడి బాధ్యతను కూడా తీసుకుంటానని మాటిచ్చింది వసుధ. దాని ప్రకారమే ఆ స్నేహితురాలి కొడుకుని కూడా ఎంతో కష్టపడి తన ఇద్దరు పిల్లలతో పాటు వాడి బాగోగులు కూడా చూసుకుంటూ వస్తుంది. ఆ ముగ్గురు పిల్లలైతే మళ్ళీ నందు బిడ్డ కూడా. పిల్లల విషయంలో నేను ఎంతగా హెల్ప్ చేస్తాను అన్నా కనీసం నా సహాయం కూడా తీసుకోలేదు. ఆమె ప్రతి కష్టంలోనూ జాను వసుధ పక్కనే ఉంది. వసుధ ఎన్ని రకాలుగా కష్టపడిందో మీకు తెలియంది కాదు. నాకు తెలిసి వసుధ ఈ 10 ఏళ్లలో కంటి నిండా నిద్రపోయింది కూడా ఉండదు. కన్న బిడ్డకు దూరంగా ఉండి ఏ తల్లి మాత్రం మనశ్శాంతంగా ఉండగలదు? పాపం వాడు పుట్టిన నాటి నుండి ఈ రోజు వరకు ఒక్క పూట కూడా వాడిని తన పక్కనే ఉంచుకుని అదృష్టానికి నోచుకోలేకపోయింది. ఎంతగా కుమిలిపోయిందో ఆమె. బిడ్డ విషయాన్ని తలుచుకుని పదే పదే కుమిలిపోయేది. ఎప్పటికప్పుడు నందు దగ్గరకు ఆ బిడ్డని చేర్చాలి అనుకుంది. ఆ విషయం అతనికి చెప్పే ధైర్యం లేకపోయింది ఆంటీ వసుధకి. ఎప్పుడైనా నేను చెప్తానన్నా సరే ఎందుకో తెలియదు భయపడేది. వద్దు సార్, ఇప్పుడే నందుకి ఏ విషయం చెప్పొద్దు. కొంతకాలం ఆగుదాం. ఒకవేళ నందు జీవితంలోకి ఎవరైనా వచ్చి నందు ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి ఈ బిడ్డ అడ్డుగా మారే అవకాశం ఉంది. ముందు నందుకి పెళ్ళైన తరువాత మెల్లిగా నందుకి అలాగే తన భార్యకు అర్థమయ్యే విధంగా చెప్పి ఈ బిడ్డను నందు దగ్గరికి చేరుస్తాను అనేది. వసుధ ఆలోచన సరైందే కావటంతో నేను కూడా ఈ విషయంలో ఎలాంటి స్టెప్స్ తీసుకోలేకపోయాను ఆంటీ. నా చెల్లెలు లాంటి వసుధ కష్టంలో నేను సాయంగా ఉండి ఆమెకు తోడుగా ఉండాలి అని ఆశపడ్డాను. అందుకే ఆమె నిరాకరించింది. కనీసం ఒక అన్నగా ఆ బిడ్డను చూసుకోవటంలో నా వంతు సహాయం అందించాను అనే ఉద్దేశంతో నందు బిడ్డని నా అపార్ట్మెంట్లోనే ఉంచాను. బాబు బాగోగులు చూసుకోవటానికి ఒక ఆయాను కూడా అరేంజ్ చేశాను. అతి కష్టం మీద వసుధని ఆ మాత్రం సహాయం చేయటానికి అంగీకరించే విధంగా ఒప్పించాను. బాబు పుట్టి 10 ఏళ్ళైనా సరే వాడికి సంబంధించిన ప్రతి వస్తువు, వాడి చదువు, వాడి తిండి అన్నీ వసుధే జాగ్రత్తగా చూసుకుంటుంది. ఓవైపు ఇంట్లో పనులు, ఆఫీస్ పనులు, ఇక్కడ 2 పిల్లలు, వీటికి తోడు అత్తవారింట్లో ఆమెకు ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్లు, తన భర్త సాగర్ వేధింపులు ఎన్ని ఉన్నా సరే అన్నింటినీ ఎంతో సహనంగా భరిస్తూ నందు బిడ్డ కోసం వారంలో 2 సార్లు పరుగు పరుగున వాడి దగ్గరకు వెళ్ళేదాంటి. కడుపుతో కనకపోయినా ఆ బిడ్డ వసు బిడ్డే కదా. తల్లి ప్రేమ, ఆ మమకారం ఎక్కడికి పోతుంది? ఆ బిడ్డని దూరంగా ఉంచుతున్నందుకు నా చెల్లి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో నాకు తెలుసా ఆంటీ. మీ వంశాన్ని నిలబెట్టిన వసుధ గురించి మీరింత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నారా ఆంటీ? మీరెవరు నమ్మినా నమ్మకున్నా ఆ బిడ్డ నందు బిడ్డ. నందుకి మాత్రమే కాదు, వసుకి కూడా. నందు వసుల ప్రేమకు ప్రతిరూపం వాడు. వాడిని ఈ లోకంలోకి తీసుకురావటానికి వసుధ పడిన కష్టాన్ని మీరు ఏమాత్రం ఊహించలేరు. అంత కష్టపడి మీ వంశాన్ని నిలబెట్టిన వసుధకి మీరు ఇస్తున్న బహుమతి ఏంటంటే? మీ మాటలతో, మీ చేతలతో మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. తన ఉన్నతమైన వ్యక్తిత్వంతో, తన సహనంతో, తన ఓర్పుతో వసుధ ఎవరికి అందనంత ఎత్తులో ఉందా అంటే ఈ జన్మకి మీరెవరూ వసుధని అర్థం చేసుకోలేరు అన్నారు శరత్ బాధగా. శరత్ చెప్పిందంతా విన్న తరువాత ప్రతి ఒక్కరి కళ్ళలో నుంచి ధారాలుగా ప్రవహించసాగాయి కన్నీళ్లు. ఇన్నేళ్లుగా వసుధ పడిన కష్టం వాళ్ళ కళ్ళ ముందు ఒక్క క్షణం కదలాడి వారిని ఎటూ ఆలోచించలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసింది. వీళ్ళు ఇలా బాధలో ఉండగానే బయట నుండి ఓ గొంతు వినిపించింది. ఇప్పటికైనా శాంతి గారు వసుధ పడిన కష్టాన్ని గుర్తించి తన కోడలుగా చేసుకోవడానికి అంగీకరిస్తారా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.